ఉద్దేశించి నెమల్కొండ మాధవ్ గారు రాష్ట్ర స్టేట్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతుగా కోరుచున్నాం. మాట్లాడండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాజా రామచంద్ర భగవానికి జై. ఈరోజు తిరుమలగిరి పట్టణంలో భద్రాచల క్షేత్రానికి పాదయాత్రగా వెళ్తా ఉన్నాం. ఈ పాదయాత్ర ఈ నెల 4వ తేదీ సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ప్రారంభమైంది. సుమారు 400 కిలోమీటర్ల పాదయాత్ర. ఈరోజు సమాజంలో ఎక్కడ చూసినా హిందూ దేవాలయాల మీద దాడులు, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వమే హిందూ దేవాలయాలను కూడగొడతా ఉన్నది. వీటన్నిటి కూడా నిరసిస్తూ ఆ యొక్క శ్రీరామచంద్ర ప్రభువును వేడుకున్నామని సదాశివపేట నుంచి 400 కిలోమీటర్లు భద్రాచల క్షేత్రానికి పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈరోజు అనేక పట్టణాల్లో, అనేక గ్రామాల్లో హనుమానాలయాలు అనేక దగ్గర దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళను పిచ్చి వాళ్ళగా చూపించి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం వెంటనే అరికట్టాలి. హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం అనేక కోట్ల సంవత్సరాలుగా కూడా ప్రజలు పోరాడుతూ ఉన్నారు. ఈ యొక్క సనాతన ధర్మ పరిరక్షణ కోసమే ముఖ్య ఉద్దేశంగా ప్రత్యేకించి లోక కళ్యాణార్థం ఈ యొక్క పాదయాత్ర చేపట్టడం జరిగింది. సదాశివపేట నుంచి నేను, నెమలికొండ వేణుమాధవ్, నాతో పాటు మునిపల్లి రమేష్ గారు, సగ్గం రాములు గారు, రమేష్ గారు, అంజయ్ గారు, నాగేష్ గారు, మిగతా అందరూ కూడా నాతో పాటు నడుస్తా ఉన్నారు. అదే రకంగా ప్రతి గ్రామాన ఈ యొక్క నల్లగొండ జిల్లాకు వచ్చిన తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా కానీ, సూర్యాపేట జిల్లా కానీ ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కూడా ఈ పాదయాత్రకు ఘన స్వాగతం, సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు. ఆ యొక్క రామభక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క కృపకు వారందరూ కూడా పాత్రలు కావాలని మేమందరం కూడా కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాజా రామచంద్ర భగవానికి జై. పవన సుత హనుమానికి జై. సీతారామచంద్ర మహారాజ్ కి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్.